ఒక జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చానండి. దాదాపు 20-25 వేల శాలరీతో తీసుకొచ్చానండి. అసలు ఏం జాబ్ ఆపర్చునిటీ ఉంది, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎంతమంది కావాలి, లేడీస్ ఎంతమంది కావాలి, జెంట్స్ ఎంతమంది కావాలని శ్రీ లక్ష్మీ సాయి బైక్ జోన్ ఓనర్ గారు ఉన్నారు. అన్నగారిని కలుస్తాం. హలో అన్న, మనకి ఎంతమంది కావాలి, ఎవరెవరు కావాలి, శాలరీస్ ఎంత ఇస్తారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలి ఒకసారి చెప్తారా? మనకి మేజర్గా ఏంటంటే బైక్ మెకానిక్ కావాలి. బైక్ మెకానిక్స్ ఎవరున్నా కానీ మనకు 25,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ కూడా పెడదాం మనం. ఫుడ్, బెడ్, రూమ్ కూడా ఇస్తాం. 25,000 శాలరీ. ఓకే, మన దగ్గర ఎక్కువ వర్క్ కూడా ఉండదు. మన షాప్లో ఉన్న బైక్స్ మనం బయట వెహికల్స్ చేయము. మన షాప్లో ఉన్న వెహికల్స్ అంటే అవి చేయాలి. మెకానిక్ కావాలి. ఓకే, టెలికాలర్ కావాలి. టెలికాలింగ్ కూడా టెలికాలింగ్ గర్ల్స్ కూడా కావాలి. 1-2 మెంబర్స్ కావాలి ప్రెసెంట్. ఓకే, సిస్టమ్ ఆపరేటింగ్ వచ్చిన కూడా ఉండాలి. ఓకే, టెలికాలర్ కూడా కావాలన్నారు. టెలికాలర్కి ఏమైనా 15,000 శాలరీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కొంచెం సిస్టమ్ టచ్ ఉంటే బాగుంటుంది. సిస్టమ్ టచ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. సో ఎవరికైనా జాబ్ ఆపర్చునిటీ కావాలంటే, మీ సర్కిల్ ఎవరైనా జాబ్ కావాలనుకుంటే, ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సో మెకానిక్ పని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకసారి అయితే వీడియోలో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒక వీడియోలో 2 నెంబర్లు ఇస్తారు. 2 నెంబర్కి నేను బైక్ మెకానిక్ లేకపోతే నేను టెలికాలర్ జాబ్ కోసం చూస్తున్నాను ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళు లొకేషన్ పెడతారు. మన అడ్రస్ ఎక్కడన్నా? ఇది మన పాపరేట్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ, రోడ్ నెంబర్ 1, జగదిరూట లోకల్ ఉన్నట్లయితే మనకి కన్వీనియంట్ ఉంటుంది. మీకు కూడా ఇక్కడ జగదిరూట సైడ్ కానీ, కుకట్పల్లి కానీ, కేబిఎస్పీ కానీ, ఇక్కడ దగ్గర ఉన్న బాలనగర్ మెట్రో స్టేషన్ దగ్గర మెకానిక్స్ అయినా వీలైనా కూడా సెట్ అయిపోతుందండి. జై హింద్.